ప్రైజ్ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానము కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. ప్రిదోన్ బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తోంది, నీతిమంతులను నా దేవుడు ఎన్నడును కూడా కదల్చనీయడు అని. చాలామంది జీవితాలు కదల్చబడిపోతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఎవరైతే నా మాట విని ఇదిగో బండ మీద తన ఇంటిని కట్టుకుంటాడో, వాన వచ్చినను వరద వచ్చినను తుఫానులు వచ్చినను ఆ ఇల్లు తగిలినను కూడా ఆ ఇల్లు కదల్చబడదంట. ఎవరైతే దేవుని మాట ఇది విశ్వాసం ఉంచక ఇసుక మీద తన ఇండ్లను కట్టుకుంటాడో వాడు బుద్ధిహీను పోలివాడిగా ఉంటున్నాడు. ఈరోజు నీవు కదల్చబడుతున్నావా? స్థిరమైనటువంటి పునాది నువ్వు లేవా? అయితే ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి. ఆ బండ మీద కట్టబడినటువంటి ఇండ్లు ఎప్పుడు స్థిరంగా ఉన్నట్టు, కొండ మీద ఇల్లు కట్టబడినటువంటి ఇల్లు స్థిరంగా ఉండనట్టు, ఈరోజు నీవు కూడా దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు వారి మీద నువ్వు కట్టబడితే నువ్వు ఎన్నడూ కూడా కదల్చబడవు కదా. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యరాత్రి వేళ ఇదిగో సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే పేతురు గారు చూసి, ప్రభువా నీవైతే నాకు మాట మాత్రం సెలవి ప్రభువా, నేను కూడా వస్తానని చెప్పాడు. అప్పుడు ప్రభు సరేరా అని చెప్పగానే పేతురు అడుగు తీసి పెట్టినప్పుడు ఆయన కదల్చబడలేదు, నిలబడ్డాడండి. ఎప్పుడైతే పక్కన వంటి గాలి వీచిందో ఆ గాలి వైపు చూశాడో అప్పుడు ఆయన మునిగిపోసాగాడు. ఈరోజు నువ్వు మునిగిపోయే స్థితిలో ఉన్నావేమో, కొట్టుకుపోయే స్థితిలో ఉన్నావేమో, స్థిరంగా నిలబడలేకపోతున్నావేమో. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నువ్వు కట్టబడితే, యేసుక్రీస్తు ప్రభు వారిని నువ్వు హృదయంలో చేర్చుకోగలిగితే నువ్వు ఎన్నటికీ కదల్చబడక నిత్యము నిలిచి కొండవలే ఉంటావు. ప్రియమైన బిడ్డలారా, దినాన ఈ దేవుని వాగ్దానం నీ జీవితంలో తప్పక దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్.